హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షీస్ వరల్డ్. ఈరోజు మేమైతే సాగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. పసుపు, 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు, కొత్తిమీర, హాఫ్ క్యారెట్, 8 పచ్చిమిర్చి, 4 చిన్న ఉల్లిపాయలు, 10 బీన్స్, ఆలు 2 కట్ చేసి పెట్టుకున్నవి, కారం, జీలకర్ర, ఆవాలు. కారం నీకు చాయిస్ అండి, ఎందుకంటే స్పైసీ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే ఒకటి కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ అయితే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న బీన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఇలా మనం కొద్దిగా ఫ్రై చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే రుచికి సరిపడా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. మనం పసుపునంతా ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మనకి ఎంత సాగు కావాలో అంత వాటర్ వేసుకుందాం. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మనమంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా సాగునైతే కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు అంతా నీట్గా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే దీన్ని బాయిల్ అవనివ్వాలి. ఇలా మనమైతే ఇది బాయిల్ అయ్యేలోపు 3 స్పూన్స్ శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అయితే శనగపిండిని మనం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉడికినాయో లేదో చూసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అయితే ఇలా ఉడికిన తర్వాత
మనం పక్కన కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని మనమైతే కొద్ది కొద్దిగా నీట్గా వేస్తూ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అంతా ఒకేసారి మనం శనగపిండిని వేసేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టుకోకుండా ఇలా నీట్గా అయితే మనం నిదానంగా సాగ్ని కలుపుకోవాలి. మనం శనగపిండిని అయితే వేసిన తర్వాత దీన్ని అయితే కొద్దిసేపు బాయిల్ అవనిద్దాం. ఇలా సాగ్ అయితే కొంచెం గట్టిగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే రుచికి సరిపడా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, కారం మీకు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాయిస్ కాబట్టి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు, లేదంటే లేదు. చిన్నపిల్లలు ఒకవేళ తినేలాగా ఉంటే దాంట్లోకి కారం ఏమీ అవసరం లేదు. ఇలా అయితే మనం నీట్గా కలుపుకొని 2 నిమిషాలు బాయిల్ అవనివ్వాలి. ఇలా ఇది బాయిల్ అయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనం సాగ్ని అయితే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన సాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాగ్ని మనం పూరీలోకైనా దోశలోకైనా తింటే చాలా బాగుంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ మా వీడియోస్కి లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.